శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి ఈవేళ మనం 42వ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం. సేమోదమస్తపః శౌచం శాంతిరాజవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, అంతరింద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, బాహ్యేంద్రియము నిగ్రహము, తపస్సు, శుచిత్వము, రుజు మార్గవర్తనము, శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానము, దైవమందు, గురువునందు, శాస్త్రమందు నమ్మకము కలిగి ఉండుట అనునివి స్వభావము వలన పుట్టిన బ్రాహ్మణ కర్మ అయ్యున్నది అంటూ ఉన్నాడు పరమాత్మ. జ్ఞాన విజ్ఞానముల రెంటిని ముముక్షువు తప్పక కలిగి ఉండవలెనని భగవానుడు గీత యందు వెక్కుతావులలో పేర్కొనుతున్నారు. కేవలము శాస్త్రజ్ఞానము చాలదు, అనుభవము కూడా ఉండవలెను. అనుభవము వలననే మనుజునకు హృదయ పరిణామము, ఆనందము కలుగుచుండును. మరియు జనులకు పరమార్థ విషయములపై విశ్వాసమును ఉదయించుచుండును. కాబట్టి ప్రతి వారును శాస్త్రజ్ఞానముతో పాటు అనుభవ జ్ఞానమును సంపాదించబడిన ఈ శ్లోకమున శమదమాధులను 9 కర్మలు చెప్పబడి ఉన్నవి. ఆ సత్కర్మలను అనుసరించువాడు బ్రాహ్మణుడే యవునని భావం. ఇచ్చట తపస్సని చెప్పబడిన దానికి అర్థము 17వ అధ్యాయమున తెలపబడిన శారీరక, వాచిక, మానసిక తపస్సులే అని గ్రహించవలసి ఉన్నది. ఏ కర్మలు చేయవలను, ఏ కర్మలు బ్రాహ్మణులకు స్వభావముగా నుండును, లేక ఏ కర్మలు బ్రాహ్మణత్వమును నిర్ణయించును అన్నప్పుడు, 1 అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, బాహ్యాభ్యంతర శుచిత్వము, ఓర్పు, రుజు ప్రవర్తన, శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానము, ఈ ఆస్తిక భావము, దేవుని యందు, గురువునందు, శాస్త్రములందు విశ్వాసము అను ఈ 9 కర్మలను బ్రాహ్మణులకు స్వభావముగా నుండును, లేక ఇవి కలవాడే బ్రాహ్మణుడు అనబడను. ఇక స్వాభావికంగా ఆజన్మ సంస్కారము వలన బ్రాహ్మణి కులములో పుట్టినటువంటి వారికి ఈ 9 విధమైనటువంటి స్వభావములు ఉంటాయి. కానీ నీచ కులములో పుట్టినప్పటికీ కూడా స్వశక్తితో సజ్జన సాంగత్యము వలన వాళ్ళు కూడా ఈ 9 విధమైనటువంటి మార్గములు, 9 విధమైనటువంటి తపస్సులు ఉన్నప్పుడు వారిని కూడా బ్రాహ్మణుడుగానే పరిగణించవలసి ఉంటుంది అని మనకు పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. క్షత్రియుల కర్మలను వివరించుతున్నాడు పరమాత్మ. రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.